Hi, welcome to KFA Maths tutorial. Today we will solve the fifth problem of 9.2 exercise in mensuration chapter 8th class. Okay, now come to fifth question. Daniel is painting the walls and ceiling of a cuboidal hall with length, breadth and height of the room is 15 meters, 10 meters, 7 meters respectively. From each can of paint, 100 meter square of area is painted. How many cans of paint will he need to paint the room? అదండి, డానియల్ వాళ్ళ క్యూబాయిడల్ షేప్ లో ఉండేటటువంటి హాల్ కి పెయింట్ వేస్తున్నాడు. ఆ హాల్ యొక్క మెజర్మెంట్స్ ఏంటంటే 15 మీటర్స్ లెంత్, 10 meters breadth and height 7 meters. From each can of paint, ఒక్కొక్క పెయింట్ క్యాన్, పెయింట్ బకెట్స్ ఉంటాయి కదండి, ఇక్కడ పెయింట్ క్యాన్ 100 meter స్క్వేర్ ఏరియాకి పెయింట్ చేయడానికి ఒక క్యాన్ సరిపోతుంది. అయితే ఎన్ని క్యాన్స్ అవసరం అవుతాయి అనేది ఈ లెక్క. అంటే ముందు మనం ఆ రూమ్ యొక్క సర్ఫేస్ ఏరియాని తెలుసుకోవాలి, టోటల్ సర్ఫేస్ ఏరియాని తెలుసుకోవాలి. అయినప్పటికీ కూడా ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 పక్కల మరియు టాప్ మరియు బాటమ్ అన్ని 6 సైడ్స్ వస్తాయి. కానీ ఈ 6 సైడ్స్ లో బాటమ్ కింద నేలకి పెయింట్ వేయరు కదా, కాబట్టి 5 సైడ్స్కే కనుక్కోవాలి. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాల్సి ఉంటుంది. ముందు మెజర్మెంట్స్ ని రాద్దామండి. సొల్యూషన్ ఏంటి మెజర్మెంట్స్? మెజర్మెంట్స్ L is equal to 15 meters, B is equal to 10 meters and H is equal to 7 meters. ఇవ్వండి. L is equal to 15 meter, B is equal to 10 meters and H is equal to 7 meters. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ area of the room is equal to, ఫార్ములా ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియాకి 2 into LB plus BH plus LH. This is the formula to find the total surface area of the cuboidal shaped room. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దామండి. 2 into L ఎంత, B ఎంత? 15 into 10. కొద్దిగా ప్లేస్ వదిలిపెట్టండి ప్లస్ పెట్టేటప్పుడు. ప్లస్ BH, B ఎంత 10 ఇంటూ H ఎంత 7. కొద్దిగా ప్లేస్ వదిలిపెట్టమన్నాను కదా ప్లస్ పెట్టేటప్పుడు. ఓకే, ఇప్పుడు LH, L వాల్యూ ఎంత 15 ఇంటూ H 7. ఇప్పుడు 2 into 150 plus 70 plus 15 7 ja. What is the 15 7 ja? 105. This
ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 3 అడిషన్ చేసుకోవాలి కదా, 150, 70, 105, 5, 12, 3, 2 into 325, 2 into 325, 325ని 2తో మల్టిప్లై చేస్తే 650 మీటర్స్ కాబట్టి మీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. కానీ ఫ్లోర్ కి పెయింట్ వేయడు కదా, అందుకని ఫ్లోర్ ఏరియా కనుక్కొని ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాలో నుంచి తీసేయాలి. ఏరియా ఆఫ్ ఫ్లోర్ is equal to L into B. L into B. L means 15, B means 10, so it is 150 meter square. ఇప్పుడు ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాలో నుంచి ఫ్లోర్ సర్ఫేస్ ఏరియాని తీసేయాలి. ఏరియా ఆఫ్ ద హాల్ టు బి పెయింటెడ్. Hall to be painted is equal to total surface area TSA అని రాద్దామండి. TSA minus area of the floor, that is equal to 650 minus 150 is equal to 500 meter square. Area of the hall to be painted. పెయింట్ చేయవలసింది ఎంతంటే 500 మీటర్ స్క్వేర్. 500 మీటర్ స్క్వేర్ ని పెయింట్ చేయాలి. కాబట్టి ఈ 500 మీటర్ స్క్వేర్ కి ఒక బాక్స్ ఇవ్వండి. 100 మీటర్ స్క్వేర్స్ 100 మీటర్ స్క్వేర్ of area can be painted from each can. Therefore, number of cans needed is equal to 500 by 100. 2 zeros की 2 zeros cancel పోతే 5 cans. ఎన్ని క్యాన్స్? 5 క్యాన్స్. లాస్ట్ లో ఆయన అడిగిన క్వశ్చన్ కి సమాధానం రాద్దాం. ఏమడిగాడు? ఎన్ని క్యాన్స్ కావాలి అన్నాడు. 5 cans needed to paint the hall. 5 cans needed to paint the hall. ఎగ్జామ్ లో
రెడ్ ఇంక్ తో బాక్స్ కట్టకూడదండి. బ్లూ, బ్లాక్ పెన్స్ మాత్రమే వాడాలి. రెడ్ ఇంక్ గాని గ్రీన్ ఇంక్ గాని ఎగ్జామ్ లో వాడకూడదు. ఓకే అండి. 5 cans needed to paint the hall. నెక్స్ట్ 6th question కి వెళ్దాం. 6th question. Describe how the two figures at the right are alike and how they are different. Which box has larger lateral surface area? ఈ రెండింటిలో ఈ 2 figures మధ్య సిమిలారిటీ ఏముంది, డిఫరెన్స్ ఏముంది, దేని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంది? లార్జర్ అన్నాడు. లార్జర్ lateral surface area. Larger lateral surface area. ఫస్ట్ ఈ రెండింటిలో సిమిలారిటీ ఏముందో చూద్దాం. సిమిలారిటీ ఏముందంటే సిమిలారిటీ ఈ రెండింటి యొక్క బ్రెడ్త్ 7 సెంటీమీటర్స్ ఏను, హైట్ కూడా 7 సెంటీమీటర్స్. కాబట్టి బోత్ ఫిగర్స్ have same height and same width. Same height and same width. ఇది సిమిలారిటీ అండి. ఇంక నెక్స్ట్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఏముందండి? వన్ ఫిగర్ ఈజ్ సిలిండర్, అనదర్ ఫిగర్ ఈజ్ క్యూబ్. One figure is cylinder. And one figure is cube. One figure is cylinder and another figure is cube అండి. ఇప్పుడు దేని యొక్క సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉందో కనుక్కోమంటున్నాడు. ఏ సర్ఫేస్ ఏరియా? లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ సిలిండర్ కి చూద్దాం. LSA is equal to lateral surface area means LSA. LSA is equal to 2 pi r h. This is cylinder lateral surface area. So 2 into pi means it is 22/7 into r value. Here diameter is 7. So r is equal to 7/2, that is equal to 3.5. ఇక్కడ మనం 7/2 గానే వేసుకుందామండి క్యాన్సిల్ పోయేదానికి. 7/2 2 pi r ఇంటూ హెచ్. హెచ్ కూడా 7 ఉందండి. ఇప్పుడు ఈ 7 కి 7 క్యాన్సిల్ పోయిందండి. ఈ 2 కి ఈ 2 క్యాన్సిల్ పోయింది. 22 into 7. 22 into 7 అంటే ఎంతండి? 7 తో మల్టిప్లై చేయండి 22ని. 7 2 జా
14. 7 2 ja 14, 1 carry, 15. The units are meter squares or centimeter squares. Okay, this is centimeter square. Centimeter square. This is cylinder. Total lateral surface area. This is cylinder lateral surface area. Now come to cube. Side enta? A is equal to 7 centimeters. LSA ఏమడిగాడు? లార్జర్ lateral surface area అడిగాడు. Lateral surface area of cube LSA. LSA of cube ఎంత? 4 into A square. That means 4 into 7 square. That is 4 into 7 square means 49. That equal to 4 9 ja 36. 3 is carry. 4 4 ja 16. 16 plus 3 19 centimeter square. So this is the lateral surface of cube. ఈ రెండింటిలో ఏది పెద్దదిగా ఉందండి? క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియానే ఎక్కువ ఉందండి. 196 సెంటీమీటర్ స్క్వేర్. ఇదే ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఏమని లాస్ట్ లో స్టేట్మెంట్ ఏమి రాయొచ్చు అంటే ద సెకండ్ బాక్స్ హ్యాస్ ద లార్జర్ lateral surface area. ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్ కదండి. ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి ఫిగర్, ఇది సెకండ్ ఇచ్చినటువంటి ఫిగర్. ఆయన సిలిండరు క్యూబ్ అనేమి ఇవ్వలేదు, ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ అన్నాడు. సో మన స్టేట్మెంట్ ఏంటంటే ద సెకండ్ బాక్స్ హ్యాస్ లార్జర్ lateral surface area. The second box has larger lateral area. సెకండ్ బాక్స్ దీన్ని అండర్లైన్ చేయండి. సెకండ్ బాక్స్ ని అండర్లైన్ చేయండి. ఈ టోటల్ ఆన్సర్ ని ఒక బాక్స్ లో పెట్టండి. రెడ్ కలర్ వాడొద్దన్నాం కదా, అందుకని బ్లూ కలరే వాడదాం. ఓకే, ఈ విధంగా మనం 6th క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తామండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ కి వెళ్దామా? A closed cylindrical tank of radius 7 meter and height 3 meters is made from a sheet of metal. How much sheet of metal is required? Solution. ఇక్కడ ట్యాంక్ ఫిగర్ వేసింది చూడండి. ఈ ట్యాంక్ కి లాటరల్ సర్ఫేస్ ఏరియా పక్కన ఉంటుంది, పైన టాప్ కిందుండే బాటమ్, ఈ రెండు కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ట్యాంక్ తయారు చేయాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియానే కదా కనుక్కోవాలి. కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్నాం. ఈ రెండు రాసుకున్నామండి. రేడియస్ ఆఫ్ సిలిండర్ R is equal to 7 meters అన్నాడు. హైట్ ఆఫ్ ద సిలిండర్ H is equal to 3 meters అన్నాడు.
ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. టోటల్ సర్ఫేస్ ఏరియా. మరి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటండి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ కి ఫార్ములా is equal to 2 pi r into r plus h. 2 pi r into r plus h. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దామా? 2 into పై అంటే 22/7. ఆర్ వాల్యూ ఎంత అండి? 7 అన్నాడు కదా, ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఆర్ ఎంత? 7 ప్లస్ హెచ్ ఎంత? 3. అంటే ఈ 7 కి 7 క్యాన్సిల్ పోయిందండి. ఈ 7 కి 7 క్యాన్సిల్ వెళ్ళింది. ఇకపోతే 2 into 22, it is 44 into 7 plus 3, it is 10. 44 into 10, 440. యూనిట్స్ ఏంటి? ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? మీటర్స్ ఇచ్చాడు కాబట్టి మీటర్ స్క్వేర్. సర్ఫేస్ ఏరియాని ఎప్పుడు స్క్వేర్స్ లో చెప్తాం కాబట్టి మీటర్ స్క్వేర్. కాబట్టి 440 మీటర్ స్క్వేర్ షీట్ మనకు అవసరం అవుతుందండి. ఇదండి ఆన్సర్. దీన్ని మనం గోల్డెన్ బాక్స్ లో, బంగారు పెట్టెలో పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, see the 8th question. The lateral surface area of a hollow cylinder is 4224 centimeters square. It is cut along its height and formed a rectangular sheet of width 33 centimeters. Find the perimeter of the rectangular sheet. This is the question. అంటే ఒక సిలిండర్ ఉంది. ఈ సిలిండ్రికల్ షేప్ లో ఉన్నటువంటి ఈ సాలిడ్ ని నిట్ట నిలువుగా కట్ చేస్తే అది రెక్టాంగులర్ షేప్ లోకి వచ్చేస్తుంది. ఆ రెక్టాంగులర్ షేప్ లో వచ్చినటువంటి ఆ రెక్టాంగిల్ షీట్ విడ్త్ 33 సెంటీమీటర్స్ ఉందండి. మరి దాని లెంత్ ఎంత ఉంటుంది చెప్పండి? ఆ లెంత్ ఇప్పుడు మనం కనుక్కోవాలి. విడ్త్, లెంత్ రెండు కనుక్కుంటే ఆ తర్వాత దాని పెరిమీటర్ ని మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్, LSA అని రాద్దామండి. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఎంత అన్నాడండి? 4224 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చున్నాడు, సెంటీమీటర్ స్క్వేర్. ఇది కట్ చేస్తే దీని విడ్త్ ఎంత? ఆఫ్టర్ కటింగ్ the width of the sheet
దాని విడ్త్ ఎంత అన్నాడండి? 33 సెంటీమీటర్స్. మరి లెంత్ ఎంత ఉండాలండి? లెంత్ ఎంత ఉండాలి? మనకు రెక్టాంగులర్ షీట్, రెక్టాంగిల్ అనంగానే దాని యొక్క ఏరియా ఎలా తెలుస్తుంది? L ఇంటూ బి. ఇది బ్రెడ్త్ అవుతుందండి. ఇది విడ్త్ అంటే ఇది బ్రెడ్త్. L ఇంటూ బి అనేది దాని యొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియా. ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే రెక్టాంగులర్ షీట్ యొక్క ఏరియాకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 4224. వాల్యూస్ ను సబ్స్టిట్యూట్ చేద్దామండి. L వాల్యూ మనకు తెలియదు కాబట్టి LA రాసుకున్నాం. ఇంటూ బి అంటే 33 ఈజ్ ఈక్వల్ టు 4224. 4224. ఇప్పుడు మనకు L వాల్యూ కావాలి కదా. ఈ 33ని అవతలికి తీసుకెళ్దామండి. L ఈజ్ ఈక్వల్ టు 4224 బై 33. క్యాన్సిల్ కొడదామా అండి? ఓకే, క్యాన్సిల్ కొడితే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 128 సెంటీమీటర్స్. 128 సెంటీమీటర్స్. L వాల్యూ ఎంత అండి? 128 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ షీట్ is equal to 128 centimeters. The perimeter of the rectangle ఫార్ములా ఏంటండి? పెరిమీటర్ కి 2 ఇంటూ L ప్లస్ బి. L వాల్యూ ఎంత? 128. ఇది మనం కనుక్కున్నామండి. బి వాల్యూ ఎంత? ఆయన ఇచ్చాడండి, 33. 2 ఇంటూ 128 ప్లస్ 33 అంటే 128 ఇంటూ 33 ఎంత అవుతుంది? 128 33 161 is equal to 2 into 161, that equal to 322 centimeters. 322 centimeters. ఇది ఆ షీట్ యొక్క పెరిమీటర్ అండి. అడిగినటువంటి ఆ సిలిండర్ ని కట్ చేస్తే వచ్చినటువంటి రెక్టాంగులర్ షీట్ యొక్క పెరిమీటర్ ఎంతంటే 322 సెంటీమీటర్ పెరిమీటర్. ఓకే, థ్యాంక్ యూ. 8th question over. Next, come to 9th question. Takes 750 complete revolutions to move once over to level a road. Find the area of road if the diameter of the road roller is 84 centimeters and length is 1 meter. రోడ్ రోలర్ యొక్క డయామీటర్ 84 సెంటీమీటర్, దాని లెంత్ 1 మీటర్.
ఇది 750 కంప్లీట్ రివల్యూషన్స్ చేసిందంట. 750 టైమ్స్ రౌండ్ తిరిగింది. అయితే అది ఫైండ్ ద ఏరియా ఆఫ్ రోడ్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రోడ్, అది ఎంత రోడ్డుని ఈ 750 రివల్యూషన్స్ లో పూర్తి చేసింది లేదా కంప్లీట్ చేసింది అనేది. ఇక్కడ సొల్యూషన్ లోకి వస్తే రోడ్ రోలర్ diameter is equal to 84 centimeters, that equal to 0.84 meters. రోడ్డు పొడవుగా ఉంటుంది కదండి, కాబట్టి సెంటీమీటర్స్ ని కాస్త మీటర్స్ లోకి మార్చుకుందాం. సెంటీమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చుకోవాలంటే డివైడెడ్ బై 100 వేసుకోవాలి. ఓకే, డయామీటర్. రేడియస్ is equal to d by 2 కదండి రేడియస్ అంటే. 0.84 by 2 that is equal to 0.42 మీటర్ అండి. ఇదండి దాని రేడియస్. సరే, రోడ్డు రోలర్ యొక్క రేడియస్ తెలిసింది. లెంత్ ఆఫ్ ద రోలర్ is equal to 1 మీటర్ అండి. రోలర్ అంటే సిలిండరేనండి. ఇప్పుడు ఇక్కడ సిలిండర్ షేప్ లో ఉంది కదా, ఇదే రోలరు. దీని లెంత్ 1 మీటరు, రేడియస్ 0.42 మీటరు. ఇప్పుడు ఈ రోలరు 1 రివల్యూషన్ చేస్తే అది ఎంత ఏరియా కవర్ చేస్తుందంటే దాని లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ గా కవర్ చేస్తుంది. 1 రివల్యూషన్ ఆఫ్ ద రోలర్ covers the road is equal to its lateral surface area. లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ గా అది 1 రివల్యూషన్ కి కవర్ చేస్తుంది. సో LSA ఆఫ్ సిలిండర్, LSA ఆఫ్ సిలిండర్ LSA ఆఫ్ సిలిండర్ ఎంతండి? 2πRH. That means 2 into 22/7 into R వాల్యూ ఎంత? 0.42. 0.42 into H వాల్యూ ఎంత? 1 మీటర్. ఇదండి. ఇప్పుడు క్యాన్సిల్ కొడదామా? ఓకే, 7 1 జా 7 6 జా. అయితే ఈ 42 పాయింట్ తర్వాత ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. 0.6 జా. ఆ తర్వాత 2 into 22 44. 44 into 0.6
ఇంటూ 1. 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది కదండి, లెక్కలేదు. ఈజ్ ఈక్వల్ టు 6 4 జా 24 అండి. 6 4 జా 24. 2 ఈజ్ క్యారీ. 6 4 జా 24 ప్లస్ 2 క్యారీ 26. సో 26 మీటర్. టోటల్ గా ఇక్కడ 2 డిజిట్లకు ముందు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 2 డిజిట్లకు ముందు పాయింట్ పెట్టుకోండి. అంటే 2.64 మీటర్ స్క్వేర్. ఒక్క రౌండ్ గన రోలర్ తిరిగితే 2.64 మీటర్ స్క్వేర్ ని కవర్ చేస్తుందండి. ఇంకా 750 రివల్యూషన్స్ తిరిగిందంట కదా. ఇన్ 750 revolutions, area of the road covered, is equal to 750 into 2.64. That equal to, మల్టిప్లై చేయండి. ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉంది కదా, 2.64 into 750. 0 తర్వాత పెట్టుకున్నాము. 5తో మల్టిప్లై చేస్తే 5 4 జా 60. 1980 వస్తుందండి మల్టిప్లై చేస్తే. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1980 మీటర్ స్క్వేర్. ఈ విధంగా రోలర్ 750 రివల్యూషన్స్ పూర్తి చేసినప్పటికీ ఎంత రోడ్డుని ఇది కవర్ చేస్తుందంటే 1980 మీటర్ స్క్వేర్ ని కవర్ చేస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ 10th ప్రాబ్లంకి వెళ్దామా? ఓకే, కమ్ టు 10th క్వశ్చన్. A company package its milk powder in cylindrical container whose base has a diameter of 14 centimeter and height 20 centimeter. Company places a label around the surface of the container. If the label is placed 2 centimeters from the top and bottom, what is the area of the label? మిల్క్ పౌడర్ ఒక బాక్స్ సిలిండ్రికల్ షేప్ లో ఉందండి. మిల్క్ పౌడర్ బాక్స్ ఏ షేప్ లో ఉంది? సిలిండ్రికల్ షేప్ లో ఉంది. ఇట్స్ బేస్ హ్యాజ్ ఏ డయామీటర్ ఆఫ్ 14 సెంటీమీటర్. దాని డయామీటర్ ఎంత అంటే 14 సెంటీమీటర్. దాని హైట్ ఎంత అంటే 20 సెంటీమీటర్. 20 సెంటీమీటర్ హైట్, 14 సెంటీమీటర్ డయామీటర్. కంపెనీ ప్లేసెస్ ఏ లేబుల్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద కంటైనర్. ఆ కంటైనర్ అంటే ఆ బాక్స్ చుట్టూ, ఆ సిలిండ్రికల్ షేప్ లో ఉన్న బాక్స్ చుట్టూ ఒక లేబుల్ ని అంటించాలనుకునింది కంపెనీ. ఇఫ్ ద లేబుల్ ఈజ్ ప్లేస్డ్ 2 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద టాప్ అండ్ బాటమ్, అంటే పైనుంచి 2 సెంటీమీటర్లు కిందకి, కింది నుంచి 2 సెంటీమీటర్లు పైకి
ఆ లేబుల్ ని అంటించాలనుకున్నది. అంటే పైన ఒక 2 సెంటీమీటర్లు కింద ఒక 2 సెంటీమీటర్లు వదిలిపెట్టి లేబుల్ అంటించాలనుకున్నది. చుట్టూ లేబుల్ అంటిస్తుంది. పైన ఒక 2 సెంటీమీటర్లు కింద ఒక 2 సెంటీమీటర్లు వదిలిపెడుతుంది. అయితే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద లేబుల్? ఆ లేబుల్ యొక్క ఏరియా ఏమిటి అని అడుగుతున్నాడండి. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ లేదా కంటైనర్? కంటైనర్ అంటే కంటైనర్ సిలిండ్రికల్ షేప్ లోనే ఉంది కదా. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్? రేడియస్ ఇవ్వలేదండి, డయామీటర్ ఇచ్చాడండి. డయామీటర్. కాబట్టి డయామీటర్ ఆఫ్ కంటైనర్ డయామీటర్ ఆఫ్ ద కంటైనర్ ఎంతండి? D is equal to 14 centimeter. D is equal to 14 centimeter. మరి డయామీటర్ తెలిస్తే మనకు రేడియస్ తెలుసుకోవచ్చు కదా. రేడియస్ R is equal to D by 2, that is equal to 14 by 2, that is equal to 7 centimeter. రేడియస్ ఎంత? 7 centimeter. హైట్ హైట్ ఆఫ్ ది కంటైనర్. కంటైనర్ అంటే ఇది సిలిండర్ షేప్ లోనే ఉంది కాబట్టి సిలిండర్ యొక్క హైట్ అనే అనుకోవాలి. H is equal to 20 centimeters. 20 centimeters. అయితే ఈ కంటైనర్ మీద పైన ఒక 2 సెంటీమీటర్లు కింద ఒక 2 సెంటీమీటర్లు వదిలిపెట్టి లేబుల్ అంటించాడు సిలిండ్రికల్ షేప్ లో. కాబట్టి హైట్ ఆఫ్ ద లేబుల్ చూద్దామా. హైట్ ఆఫ్ ద లేబుల్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని హెచ్ అనుకున్నాం, ఇది కాదు. మనం కనుక్కోవాల్సింది లేబుల్ కాబట్టి లేబుల్ యొక్క హైట్ ని మనం హైట్ హెచ్ అనుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ మైనస్ పైన ఒక 2 సెంటీమీటర్లు వదిలిపెట్టాడు కదండి, కింద ఒక 2 సెంటీమీటర్లు వదిలిపెట్టాడు కదండి, మొత్తం 4 సెంటీమీటర్లు అయింది కదా. సో 20 minus 4, that equal to 16 సెంటీమీటర్. ఇప్పుడు లేబుల్ యొక్క రేడియస్ అంటే కంటైనర్ యొక్క రేడియసే లేబుల్ యొక్క రేడియస్ కూడా అవుతుంది. లేబుల్ యొక్క రేడియస్ 7 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద లేబుల్ ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. ఇప్పుడు దాని సర్ఫేస్ ఏరియా ఎంత? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా curved surface area of the cylindrical label cylindrical label is equal to ఫార్ములా ఏంటండి? సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి లాటరల్ సర్ఫేస్ ఏరియాకి 2 pi r h.
2 pi r h. That is equal to 2 into 22 by 7 into r value అండి 7. 7 into h value అండి. h ఎంత 16. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టుకోవాలండి. చూడండి, ఈ 7 కి ఈ 7 క్యాన్సిల్ వెళ్ళింది కదా. పోతే 2 into 22 is equal to 44 into 16. 16 4 జా ఎంతండి? 16 4 జా 64. 4 వేసుకున్నాం, 6 క్యారీ. 16 4 జా 64 ప్లస్ 6 క్యారీ ఉంది కదా, 70 అవుతుంది. 70 సెంటీమీటర్ స్క్వేర్. ఈ విధంగా మనకు లేబుల్ యొక్క ఏరియా ఇదండి. లాస్ట్ లో ఒక స్టేట్మెంట్ రాద్దామా? రాస్తే మంచిదేనండి. అడిగింది ఏంటి మనకు? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద లేబుల్ అన్నాడు. ఏరియా ఆఫ్ ద లేబుల్ is equal to 704 centimeters square. ఓకే, ఇంతటితో ఈ 9.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిందండి 8th క్లాస్లో. మరి ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎవరో ఒకరికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.